గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం సాక్షి దినపత్రిక చూసుకున్నాం. సాక్షి దినపత్రికలో మనకి ప్రధాన వార్తగా అంటే మరో 8 కొత్త మెడికల్ కాలేజీలకి శ్రీకారం అంటూ మనకు ఒకటి ఇచ్చారు ప్రధాన హెడ్లైన్ గా. మరొక హెడ్లైన్ చూస్తే సీట్ రద్దు చేసుకుంటే ఫీజు వాపస్ కూడా ఇస్తారు అంటూ మరొక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి అన్ని కూడా డీటెయిల్స్ చూసుకున్నాం. అలాగే మళ్ళీ క్షేత్రస్థాయిలో పర్యటనలకు సీఎం కేసీఆర్ అంటూ కూడా ఆయన మళ్ళీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడానికి సీఎం కేసీఆర్ కార్యాచరణ రూపొందిస్తున్నారు అంటూ కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి ఉండబోతున్నారు అంటూ కూడా ఇప్పుడు పదవులన్నింటినీ కూడా మరి బదిలీలు చేసే నేపథ్యంలో బీజేపీలో జాతీయ కార్యదర్శి సభ్యుడిగా కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డిని నియామకం చేయడం జరిగింది అనేది మనకు ఒక వార్త అయితే మనకి సంచలనంగా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూసి సమయం తక్కువ ఉంది, సవాళ్లు ఎక్కువ ఉన్నాయి అంటూ కూడా మనకు ఒక వార్త అయితే ప్రధాన హెడ్లైన్ గానే ఇచ్చారు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ భుయాన్, అలాగే జస్టిస్ ఎస్వి భట్టి అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక రూపు మారిన పురాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇక బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపికను అందజేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన నేపథ్యంలో ఆయనకు ఒక జ్ఞాపికను కూడా అందజేస్తున్నటువంటి దృశ్యాన్ని మనకి ఇక్కడ ఒక పిక్ రూపంలో కూడా చూపిస్తున్నారు. సో దాన్ని కూడా మనం గమనించవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే మరొక వార్త మనం చూస్తే ఇంకా మంత్రి కేటీఆర్ చెప్తున్నారు రూపు మారిన పురాలు అంటూ ఇచ్చారు. అలాగే ఆ 23 గ్రామాలు ఆదివాసీలవే అంటూ కూడా బాబాయ్ ఇక తప్పుకో అంటూ ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే ఇంకా మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో కలుపుకుని జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కలిగినటువంటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది. 9 ఏళ్లలోనే 29 కొత్త కాలేజీలకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ కూడా మనకి ఇక్కడ వార్త ఇవ్వడం జరుగుతుంది. 9 సంవత్సరాలలో 28 కొత్త మెడికల్ కాలేజీలకి రూపురేఖలు తీసుకొచ్చినటువంటి ఘనత సీఎం కేసీఆర్దే అంటూ ఇచ్చారు. ఇప్పుడు మరో కొత్త 8 మెడికల్ కాలేజీలకు అయితే శంకుస్థాపనలు చేశారు అనేది అయితే, భూమి పూజ చేశారు అనేది అయితే మనకు ఆల్రెడీ తెలిసిన విషయం. వాటితో కలుపుకుని మొత్తంగా అయితే 29 మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 8th పేజీలో కానీ 3rd పేజీలో కానీ చూడొచ్చు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో అలాగే మరొక వార్త చూసినట్టయితే సీటు రద్దు చేసుకుంటే ఫీజు వాపస్ అనేది కూడా మనకు ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే యూజీసీ స్పష్టీకరణ అంటూ కూడా మనకి ఇచ్చారు. కటాఫ్గా అడ్మిషన్ ప్రక్రియలు కొనసాగుతూ ఉన్నాయి అంటూ ఇచ్చారు. 15 రోజుల కంటే ముందైతే కనుక 100% ఇస్తారు. ఒకవేళ 15 రోజుల తర్వాత ఫీజు కట్టిన తర్వాత మెడికల్ వాపస్ తీసుకున్నట్లయితే దానికి 15% కట్ చేసుకొని ఇస్తారు అంటూ కూడా ఇచ్చారు. ఒకవేళ 15 డేస్ లోపే అయితే కనుక 100% ఫీజు వాపస్ ఇవ్వడం కూడా జరుగుతుంది అంటూ మెడికల్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 15 రోజులు దాటినట్లయితే సగం ఫీజే తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏడాది నుంచే ఈ అవకాశం కూడా కల్పిస్తున్నారు మెడికల్ కాలేజెస్కి సంబంధించి అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా 3rd పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఫీజు వాపస్ ఇస్తారు అనేది అయితే క్లియర్ కట్గా మనకు అర్థమైపోతూ ఉంది. అలాగే ఇక్కడ 8 మెడికల్ కాలేజెస్ విషయానికి వచ్చినట్లయితే మొత్తంగా మరో 8 వాటికి కూడా కొత్తగా శ్రీకారం చుట్టారు. వాటితో కలుపుకుంటే పాతవి 9 ఏళ్ల నుంచి ప్రారంభిస్తూ వచ్చిన మెడికల్ కాలేజెస్ ఇవి కలుపుకొని 29 మెడికల్ కాలేజెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం జరుగుతుంది. అలాగే ఇంకా సీటు వచ్చిన తర్వాత ఫీజు కట్టాక కూడా మళ్ళీ వాపస్ వద్దు అనుకుంటే కూడా ఫీజు వాపస్ చేయబడుతుంది అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు.
సో అలాగే ఇక సీఎం కేసీఆర్ విషయానికి వచ్చినట్లయితే మళ్ళీ క్షేత్రస్థాయిలో పర్యటనలకు సీఎం కేసీఆర్ అంటూ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూస్తే గత నెలలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జిల్లా పర్యటనలు మహారాష్ట్ర టూర్ షెడ్యూల్తో బిజీగా గడిపినటువంటి సీఎం కేసీఆర్ ఈ నెల మరో వారం నుంచి కూడా మళ్ళీ మూడో వారం నుంచి కూడా ఆయన పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. క్షేత్రస్థాయిలో ఆయన పర్యటనలు మొదలుపెట్టే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా అధికారులకు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో ఎక్కడెక్కడ ఏంటి, ఎక్కడ వెళ్తారు, ఏంటి, ఎటు వెళ్తారు, ఎక్కడెక్కడ పర్యటన చేస్తారు అనేది కూడా మనకి ఫుల్ డీటెయిల్స్ అని సెకండ్ పేజీలో ఇచ్చారు. అలాగే ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డిని నియమించడం జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం చేయడం జరిగిన విషయం తెలిసిందే. ఇక మర్నాడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీలో కీలక పదవిని ఇచ్చినట్లుగా వివరించడం జరిగింది అంటూ కూడా ఇచ్చారు. ఇక ఆయనను కూడా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించడం జరిగింది అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ బాధ్యతలన్నీ అప్పగించడం జరుగుతుంది అంటూ కూడా జేపీ నడ్డా వివరించడం జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా సెకండ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే ఆయనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు అనేది అయితే మనకి తెలియచేయడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే సమయం తక్కువ సవాళ్లు ఎక్కువ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందున్న సవాళ్లు ఎన్నో అంటూ కూడా చెప్తున్నారు. ఆయన మరి అధ్యక్షుడిగా నియమితులైన నేపథ్యంలో మరి ఆయన ఇప్పుడు ఎదుర్కోవాల్సినటువంటి రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్లు ఎన్నో ఉన్నాయి ఆయన ముందల అంటూ కూడా ఇచ్చారు. కానీ సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఇచ్చిన బాధ్యతలను ఇచ్చిన ఆ పదవులన్నింటినీ కూడా ఎంతో బాధ్యతగా మరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా అని చెప్తున్నారు. ఈటెల రాజేందర్ కూడా అలాగే వారందరూ కూడా మరి మాకు సమయం చాలా తక్కువగా ఉంది, నేతల మధ్య సమన్వయం సాధించడమే మాకు కీలక బాధ్యతలుగా ఉంది ఇప్పుడు అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ బలోపేతానికి సాయశక్తిలా కృషి చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే చూసినట్లయితే ఇంకా బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందున్న సవాళ్లు ఎన్నో, నేతల మధ్య సమన్వయం సాధించడమే వారి కీలక నిర్ణయం అంటూ కూడా ఇచ్చారు. అలాగే తలకు మించిన భారంగా రాష్ట్ర కార్యవర్గం కూర్పు ఉంది అంటూ జిల్లా అధ్యక్షుల నియామకం కూడా జరిగింది అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం అంటూ ఇచ్చారు. అలా ఎండగట్టడం అలాగే బీఆర్ఎస్ విమర్శలకు ధీటుగా తిప్పికొట్టాలి వారి మాటలను అంటూ కూడా వారికి సంబంధించి మాత్రం ఎక్కువగా ఇచ్చారు. అలాగే ఇంకా అధ్యక్ష మార్పు ఈటలకు కీలక పదవిపై అసంతృప్తిలో ఉన్నవారు పార్టీని వీడకుండా చూడాల్సిన బాధ్యత అంటూ కూడా ఇచ్చారు. పార్టీలో ఎవరికైనా సరే కీలక బాధ్యతలు అప్పగించినప్పుడు వారు ఆ బాధ్యతలలో ఒకవేళ అసంతృప్తిగా ఉన్నట్లయితే వారిని అసంతృప్తిగా ఉండకుండా వారిని పార్టీలో మరి వాళ్ళని సపోర్ట్గా నిలబడి వాళ్ళని ముందుకు నడిపించే బాధ్యత ఈటెల రాజేందర్కి అప్పగించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. అసంతృప్తితో ఉన్నవారు పార్టీని వీడకుండా చూడాల్సిన బాధ్యత ఈటెల రాజేందర్పై ఉంది అనేది కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే తనకు ఇష్టం లేని పదవి కట్టబెట్టడంపై కిషన్ రెడ్డి అసంతృప్తి అంటూ కూడా చెప్తున్నారు. ఇక కీలక సమయంలో తనను తప్పించడంపై మనోవేదనలో బండి సంజయ్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తూ వాళ్ళ అసంతృప్తి నుంచి బయటపడడానికి కీలకంగా ప్రవర్తించాల్సిన వాళ్ళని బాధ్యతతో చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఈటెలకు అప్పగించినట్లుగా తెలుస్తుంది. బండి సంజయ్ కూడా తన పదవి నుంచి తొలగించడంపై ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది. సో మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. ఇక అధిష్టానం నిర్ణయమై శిరోధార్యం అన్నట్లుగా మాత్రం వీళ్ళందరూ కూడా అధిష్టానం ఏది చెప్తే దానికి కట్టుబడి ఉన్నాము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపికను అందజేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ ఇక వాళ్ళిద్దరూ భేటీ అనంతరం అనేక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన వివరాలు అయితే మనకి 10th పేజీలు ఇచ్చారు. మనకి జస్ట్ ప్రధాన వార్తగా అయితే వారిద్దరు కూడా కలిశారు, అక్కడ భేటీ అవుతున్నారు అనేది మాత్రమే ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. ఇక రూపు మారిన పురాలు అంటూ మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా కొన్ని విషయాలు వెల్లడించారు. 9 ఏళ్లలో గణనీయమైన అభివృద్ధి పురపాలక శాఖ ద్వారా చేశాము అంటూ చెప్తున్నారు. 1.21 లక్షల కోట్ల వ్యయంతో రాష్ట్రానికి 70% ఆదాయం చేకూర్చి పెట్టాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే
మరొక వార్త చూస్తే ఇక మౌలిక వసతుల కోసం తెచ్చే అప్పులు భవిష్యత్తులో పెట్టుబడి అంటూ కూడా చెప్తున్నారు. ఇక వార్షిక నివేదిక పట్టణాభివృద్ధికి దశాబ్ది వేదికలను విడుదల చేస్తున్నాము అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పటి వరకు 9 ఏళ్లలో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కనీసం 70% వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చి పెట్టాము అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం, అనేక కొత్త పనులకు శ్రీకారం చుట్టాం, ఎంతో అభివృద్ధిని చేసాం, ఈ 9 ఏళ్లలో మహానగరాన్ని తీర్చిదిద్దాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అన్ని విషయాల్లో కూడా మేము ఎంతో ముందుకు వెళ్తూ ఉన్నామంటూ కూడా ఆయన ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా గెలుపు మాది అంటూ కూడా మళ్ళీ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా గెలుపోటములు అనేవి తప్పదు, కానీ ఖచ్చితంగా ప్రజలు మాత్రం మమ్మల్ని గెలిపిస్తారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకప్పుడు తాగడానికి కూడా చొక్క నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు సస్యామలంగా సంవత్సరానికి 2 పంటలు పండించుకునే విధంగా కూడా తయారు చేశాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అంటూ చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే బాబాయ్ ఇంకెన్నాళ్ళు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ప్రధానంగా ఇచ్చారు, మొదటి పేజ్ ఫస్ట్ హెడ్లైన్గా. ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు సీజేగా అలోక్ అరధే అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక మరో 8 సర్కారీ వైద్య కళాశాలలు అంటూ కూడా ఇచ్చారు. సేమ్ యాస్టేజ్గా మనకి సాక్షిలో కూడా ఇచ్చారు, మరో 8 కొత్త మెడికల్ కాలేజెస్ స్థాపించబోతున్నారు అంటూ. సో యాస్టేజ్గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అలాగే ఇచ్చారు. అలాగే ఇక మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మెచ్చాకు నిరసన సెగ తగిలింది అంటూ కూడా ఇచ్చారు. మల్లారెడ్డి గో బ్యాక్ అంటూ కూడా ప్రజలు నినాదాలు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఆయనకి నిరసన సెగ అయితే మొత్తానికి తగిలింది అనేది ఇచ్చారు. సో దానికి సంబంధించి చూద్దాం. ఇక బలపడిన మైత్రి అంటూ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు, బలపడిన మైత్రి. అలాగే కారు కమలం మధ్య కనిపించని విమర్శలు అంటూ కూడా తెలుస్తుంది. ఒకప్పుడు ఇద్దరు కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా ఉండేది కారు అలాగే కమలం మధ్యలో, అంటే బీఆర్ఎస్ అటు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరికి కూడా. కానీ ఇప్పుడైతే అటువంటివి ఏమీ లేకుండా ఇద్దరి మధ్య ఒక ఐక్యత కనిపిస్తూ ఉంది అంటూ కూడా చెప్తున్నారు. దీనికి ఆంతర్యం ఏంటి అంటూ కూడా పలువురు ప్రతిపక్షాలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో అలాగే బలపడిన మైత్రి, కారు కమలం మధ్య కనిపించని విమర్శలు, జైళ్లకు పంపిస్తామన్న సవాళ్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అలాగే బీఆర్ఎస్ విషయంలో మారిన బీజేపీ వైఖరి అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా చెప్తున్నారు, సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళొచ్చాకే ఈ తీరంతా కూడా మారింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ పద్ధతులన్నీ కూడా సీఎం కేసీఆర్ ఢిల్లీ ఎప్పుడైతే వెళ్ళారో ఆయన వెళ్ళొచ్చిన తర్వాతే ఈ యొక్క నిరసనలు, ఈ యొక్క మరి వ్యతిరేకతలు అన్నీ కూడా ఈ మారిపోయినాయి అంటూ కూడా చెప్తున్నారు. అది కూడా క్వశ్చన్ మార్క్, అసలు అది కరెక్టేనా అంటూ కూడా. అలాగే మే 4న హస్తిన పర్యటనలోనే రాజీకి బీజం అంటూ కూడా పెట్టారు. అలాగే ఇక లిక్కర్ కేసులో కవితను కాపాడుకునేందుకే ఇదంతా కూడా అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకప్పుడు మరి జైలుకు వెళ్తారు, ఇంకా తప్పదు అనుకుంటున్నటువంటి పరిస్థితులలో కూడా మరి ఇంతవరకు జరుగుతున్న కూడా ఎప్పటికప్పుడు మరి తప్పించుకొని బయటకు రావడమే జరుగుతుంది. కాబట్టి ఇదంతా లిక్కర్ స్కామ్లో ఇంకా ఎటు కూడా పాలుపోని పరిస్థితులలోనే మరి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి వచ్చిన తర్వాత వీరంతా కూడా సమైక్యంగా బలపడ్డారు అనేది కూడా ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ చూడొచ్చు మనం. కేసీఆర్ దిగి రావడంతో చల్లబడ్డ ఢిల్లీ పెద్దలు అంటూ కూడా. ఒకప్పుడు కేసీఆర్ చాలా మరి ఎంతో రోషంతో ఉండేవాళ్ళు, అసలు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, ప్రధాని వచ్చినా కూడా వెళ్ళేవారు కాదు, ఆహ్వాన పత్రికలు పంపించినా కూడా వెళ్ళేవాళ్ళు కాదు, అసలు ఎంత ఆహ్వానించినా కూడా వెళ్ళేవాళ్ళు కాదు, లెక్కలేనట్టుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళేసి అక్కడ కాంప్రమైజ్ అయ్యి అంతా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అదంతా కూడా కాంప్రమైజ్ చేసుకొని ఆయన చాలా వరకు తగ్గించుకొని ప్రధాని మోదీ దగ్గర ఉన్నందుకే ఇప్పుడు అధిష్టానం అంతా కూడా చల్లబడింది అనేది అయితే మనకి క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా లిక్కర్ కేసులో కవితను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ తగ్గారు అనడానికి కూడా సందేహం లేదు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా కేసీఆర్ దిగి రావడంతో కాస్త చల్లబడ్డ ఢిల్లీ పెద్దలు. అలాగే మంత్రి కేటీఆర్ పర్యటనతో మరింత స్పష్టత కనిపిస్తుంది ఇది అంటూ కూడా తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ను దెబ్బతీయడమే లక్ష్యంగా వీరిరువురు స్నేహం చేస్తున్నారా ఒకవేళ అన్నట్లుగా కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. అలాగే ఇక కమలం గ్రాఫ్ పడినా కూడా లెక్క చేయని తీరు అంటూ కూడా, ఒక పక్క కమలం గ్రాఫ్ పడిపోతుంది అయినా కూడా లెక్క చేయని పరిస్థితులలో పార్టీ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఆలోచించే ప్రసక్తి అయితే లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూస్తే పార్టీయే నా శ్వాస అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అంటున్న కిషన్ రెడ్డి అందరినీ కలుపుకొని పనిచేస్తాను అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా పార్టీయే నా శ్వాస అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ముందు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా, అనారోగ్యం వల్లే భేటీకి వెళ్లలేదు కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి విషయాలు. అలాగే ఈ నెల 8 తర్వాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరణ అంటూ కూడా చెప్తున్నారు. పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి నేను శిరోధార్యం, దానికి నేను తల వంచుతాను అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. సో పార్టీ కోసం నా శ్వాస ఉన్నంత వరకు కూడా పనిచేశాను, పార్టీయే నా శ్వాస అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. ఇక 8న 6.100 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రధాని వరంగల్ పర్యటనకు ఖరారు చేశారు. అలాగే సీఎంఓ వెల్లడించారు కొన్ని విషయాలు కూడా. హైవేలో రైల్ వ్యాగన్కి ఫ్యాక్టరీ పనులు ప్రారంభించబోతున్నారు త్వరలోనే ప్రధాని మోదీ అంటూ కూడా చెప్తున్నారు. అలాగే 2 రోజుల్లో 4 రాష్ట్రాలు చుట్టేయనున్న ప్రధాని మోదీ అంటూ కూడా తెలుస్తుంది. 2 రోజుల్లో 4 రాష్ట్రాలను చుట్టేసి అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడంతా కూడా మాట్లాడే పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకా మరో 8 సర్కారీ వైద్య కళాశాలలు అనే విషయానికి వచ్చినట్లయితే ఇంకా చూద్దాం. ఏర్పాటుకు అనుమతులు ఇచ్చి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండబోతోంది అనేది కూడా ఇది ఒక రికార్డ్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా 9 ఏళ్లలో కొత్తగా 29 వైద్య కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్లో కలిపి మొత్తంగా 10,000 MBBS సీట్లను కూడా ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటూ ఇచ్చారు. సీఎంకు ధన్యవాదాలు తెలిపినటువంటి హరీష్ అంటూ కూడా ఇచ్చారు. ఇవన్నిటికీ సహకరించిన ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవడానికి మమ్మల్ని ఎంతగానో ముందు నడిపించినటువంటి సీఎం కేసీఆర్కి ధన్యవాదాలు అంటూ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరుగుతుంది. సో అలాగే మంత్రి మల్లారెడ్డికి ఎమ్మెల్యే మెచ్చాకు నిరసన సెగ అనే దానికి సంబంధించి చూసినట్లయితే గట్కేసర్ పోచారం మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులపై మంత్రిని నిలదీసిన జనం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే మల్లారెడ్డి గోబ్యాక్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. సో అలాగే నిధులు ఇవ్వడం లేదంటూ శిలాఫలకాల ముందు దళిత కౌన్సిలర్ల బైఠాయింపు అంటూ కూడా ఇచ్చారు. పోడు పట్టాలపై భద్రాద్రి జిల్లాలోని ఆందోళన, గిరిజనులందరూ కూడా దుర్భాషలు ఆడిన ఎమ్మెల్యే మెచ్చా, గిరిజనులందరి ముందు దుర్భాషలు కూడా ఆడినటువంటి ఎమ్మెల్యే మెచ్చా అంటూ ఇచ్చారు. ఇక వారి ఇరువురికి కూడా అక్కడ ప్రజలందరి ముందు నిరసన సెగ అయితే తగిలింది అనేది అయితే మనకు ఒకటి క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా 14th పేజీలో ఇచ్చారో చూడొచ్చు. అలాగే ప్రేమ పెళ్లి చేశారని 4 ఏళ్లకు నిప్పు పెట్టిన వైనం ఇక్కడ చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా ఇటిక్యాలపల్లిలోని జరిగిన ఈ ఘటన 4న కావ్యశ్రీ రంజిత్ కులాంతర వివాహం చేసుకున్నారు. ఆగ్రహించిన కావ్యశ్రీ తండ్రి, బంధువులు, వరుడు యొక్క అతని స్నేహితులు ఇళ్లపై వరుడు స్నేహితులు ఎవరైతే ఉంటారో వరుడి ఇల్లు ఏదైతే ఉంటుందో పిల్ల యొక్క తండ్రి, అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, తండ్రి వెళ్ళి వాళ్ళ ఇళ్ళందరికీ నిప్పులు పెట్టేసినట్టుగా ప్రేమ వివాహం చేసినందుకు ఎవరైతే చేసిన వాళ్ళ ఇంటికి చేసుకున్న వాళ్ళ ఇంటికి కూడా నిప్పు పెట్టేసినట్లుగా తెలుస్తుంది. అంటే ప్రేమ పెళ్లి చేశారని 4 ఇళ్లకు నిప్పు పెట్టిన వైనం వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది అంటూ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ 4th పేజీలోనే చూడొచ్చు మనం. అయితే ఈ ప్రాణ నష్టం జరిగిందా అనేది కూడా 4 ఇళ్లకు నిప్పు పెట్టడంతో 10 లక్షల ఆస్తి అయితే నష్టం జరిగింది. యువతి తండ్రి రవీందర్ గ్రామ సర్పంచ్గా ఉండడం గమనార్హం అంటూ కూడా ఇచ్చారు. గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క కుమార్తె మరియు కూతురు కులాంతర వివాహం చేసుకోవడం వల్లే 4 ఏళ్లకు నిప్పు పెట్టారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు చూద్దాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకి ఇంకా ఫస్ట్ ప్రధానంగా అంటే మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు అనేది మనకి ప్రతి పేపర్లో కూడా ఫస్ట్ ప్రధానంగా ఇచ్చారు. ఇక సుప్రీం న్యాయమూర్తులుగా జస్టిస్ భుయాన్, అలాగే జస్టిస్ భట్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక మరో తెలుగు న్యాయమూర్తి జస్టిస్ భట్ అంటూ కూడా ఇచ్చారు రానున్న కాలంలో అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు జారీ చేసింది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు కూడా సీనియర్స్ వీళ్ళిద్దరిని కూడా మరో కొత్తగా సుప్రీం న్యాయమూర్తులుగా జస్టిస్ భుయాన్ని, జస్టిస్ భట్ని నియమించారు అనేది ఇచ్చారు. అయితే వీరిద్దరికి సంబంధించిన డీటెయిల్స్ 12th పేజీలో మనకి ఎక్కువగా ఇచ్చారు. ఎక్కడ నియమించారు, ఏంటి, ఇంతకుముందు ఎక్కడ చేశారు, ఎలా అన్ని డీటెయిల్స్ కూడా మనకి మిగతా 12th పేజీలో ఇచ్చారు. అలాగే ఇక కళాశాలల విషయానికి వచ్చినట్లయితే ఇంకా ఏర్పాటుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అనేది మనకు ఆల్రెడీ ప్రతి పేపర్లో మనం చూసుకున్నాం. సేమ్ యాస్టీస్కి ఇక్కడ కూడా అదే ఇచ్చారు మనకి. అలాగే ఇంకా చూసినట్లయితే హాస్టల్ విద్యార్థులు ఇప్పుడే రావద్దు అంటూ ఒక వార్త అయితే మనకి ఈనాడులో కొత్తగా కనిపిస్తుంది. సో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలల భోజన బిల్లులు కాబట్టి భోజన బిల్లులు కూడా అన్నీ ఇంకా పెండింగ్లోనే, వాటికి ఇంతవరకు బిల్లులు రాలేదు కాబట్టి ఈ యొక్క ప్రాబ్లం ఉన్నందునే హాస్టల్ విద్యార్థులు ఎవరు కూడా ఇప్పుడే రావద్దు, ఆ బిల్లులన్నీ కవర్ చేసిన తర్వాత మళ్ళీ నూతనంగా వచ్చిన విద్యార్థులకు మరి
ఆ యొక్క నిధులు ఖర్చు చేయడానికి అవుతుంది కాబట్టి ఇప్పుడే పిల్లల్ని ఎవరిని కూడా రావద్దు, ఆ బిల్లులు వచ్చే వరకు అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే పిల్లలను వెనక్కి పంపుతున్నటువంటి ప్రధానోపాధ్యాయులు చాలా చోట్ల పూర్తి స్థాయిలో మొదలు కానీ ఇంకా బోధన అంటూ కూడా ఇచ్చారు. చాలా చోట్ల ఇంతవరకు పూర్తి స్థాయిలో బోధనలు కూడా స్టార్ట్ చేయలేదు అనేది కూడా తెలిసింది. ఎందుకంటే వాళ్ళకి ఆహార నియమానికి సంబంధించి వాటికి సంబంధించి బిల్స్ కూడా రాలేదు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి, అప్పులు చేసి అక్కడ పోషించలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళని కూడా అందరినీ పంపించేస్తున్నారు. ఎంతకైనా మంచిదని చెప్పేసి రావద్దు అని కూడా చెప్పడం జరుగుతున్నట్లుగా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూద్దాం. చూసినట్లయితే ఇక ఇప్పటి వరకు ఏ పదవి కోరుకోలేదు నేను అంటూ చెప్తున్నారు. ఇచ్చింది వద్దనలేదు అంటూ కూడా మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ఈటెల రాజేందర్ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇద్దరు కూడా ఒకే దగ్గర కనిపిస్తూ ఉన్నారు. పార్టీయే నా శ్వాస, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తా అంటూ భాజపా నూతన అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు నేను ఏ పదవి నాకు కావాలి అని కోరుకోలేదు. ఒకవేళ అధిష్టానం ఏదైనా పదవి ఇస్తే దానిని వద్దని అనలేదు. కాబట్టి పార్టీ కోసం నా శ్వాస ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా పనిచేస్తాను, శ్వాస ఉన్నంత వరకు నా శ్వాసగా పనిచేస్తాను అంటూ కూడా చెప్తున్నారు. అధిష్టానానికి విరుద్ధంగా నేను ఏది చేయను, అధిష్టానం ఇష్టానికి నేను శిరస్సు వహిస్తాను అంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక బుధవారం రాత్రి చూసినట్లయితే శంషాబాద్ విమానాశ్రయంలో కార్యకర్తలందరికీ అభివాదం చేసినటువంటి కిషన్ రెడ్డి అలాగే ఈటెల రాజేందర్ అంటూ కూడా ఇచ్చారు. ఇద్దరికి కూడా పరమైనటువంటి కీలక బాధ్యతలు అప్పగించారు. మరి మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం ఎవరైనా పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారు ఉంటే వాళ్ళందరినీ కూడా అసంతృప్తిగా ఉండకుండా చేయటం, వాళ్ళని మరి పార్టీలో ఉండడానికి ముందుకు నడిపించే విధానంగా వాళ్ళకి కీలక బాధ్యతలను అప్పగించి వాళ్ళని చూసుకునే బాధ్యతలన్నింటినీ కూడా ఆ యొక్క బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి థర్డ్ పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే వాళ్ళిద్దరికీ కూడా మంచి కీలక పదవులే అప్పగించారు. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం బండి సంజయ్ కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా మాత్రం తెలుస్తూ ఉంది అనేది ఇచ్చారు. ఉన్నట్టుండి మరి ఆయన పదవి నుంచి తొలగించడం వల్ల, బాధ్యతల నుంచి తొలగించడం వల్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే ఇక జీవో 111 పరిధిలో అభివృద్ధి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూస్తే త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తాము అంటూ చెప్తూ ఉన్నారు. సో రాష్ట్ర ఆదాయంలో 70% పట్టణాల నుంచి అంటూ ఇచ్చారు. ఆ మేరకు వాటి ప్రగతికి కృషి చేస్తున్నామంటూ మంత్రి కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇంతకుముందు పేజీలో కూడా మనకి చెప్పారు. 2025 నాటికి చెత్త నుంచి 101 మెగావాట్ల విద్యుత్ తయారు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నామంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఇక పురపాలక శాఖ 9 ఏళ్ల ప్రగతి నివేదిక ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ అన్ని విషయాలను కూడా వెల్లడించారు, అనేక విషయాలను షేర్ చేసుకున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ప్రేమ చిచ్చు పెట్టింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. పెళ్లి చేసుకున్న రంజిత్ అలాగే కావ్య ఇద్దరు కూడా మరి సర్పంచ్ కొడుకుగా ఉన్నటువంటి వ్యక్తిని, కావ్యని అమ్మాయి పెళ్లి ఇద్దరు కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో అబ్బాయి తండ్రి ఆగ్రహించి అమ్మాయికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ పెళ్లి చేశారో పెళ్లి చేసిన వాళ్ళ స్నేహితులు, అబ్బాయి స్నేహితుల ఇళ్లకు అలాగే అబ్బాయి ఇంటికి కూడా నిప్పు పెట్టినటువంటి సర్పంచ్ అంటూ కూడా ఇచ్చారు. అమ్మాయి సర్పంచ్ ప్రేమించిన కుర్రాడిని పెళ్లి చేసుకున్న సర్పంచ్ కుమార్తె. అలాగే కోపంతో యువకుడు అతని స్నేహితుల ఇళ్లకు నిప్పు పెట్టిన యువతి తరపు బంధువులు అలాగే వారి తండ్రి అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ థర్డ్ పేజీలో ఉన్నాయి, చూడొచ్చు. సో అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే 8న ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు 6050 కోట్ల ప్రాజెక్టులకు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 500 కోట్లతో వరంగల్ గూడ్స్ వ్యాగన్ల తయారీ కర్మాగారం ప్రారంభించబోతున్నారు అంటే ఇచ్చారు. అలాగే మరొక చోట చూసినట్లయితే 5550 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ పనులు కూడా ఆయన చేపట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. 2 రోజుల్లో 4 రాష్ట్రాలను చుట్టేనున్నటువంటి ప్రధాని మోదీ అంటే కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా అయితే ఇంకా ఆయన ఇప్పుడు ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ అన్ని కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా ఆయన వెళ్ళడం, తిరగడం, రావడం, అందరితో కూడా మమేకం అవడం, పార్టీని ముందుకు నడిపించడం, పార్టీలో ఉన్న వారందరినీ కూడా కీలక పదవుల నుంచి కొంతమందిని తప్పించడం, కొంతమందిని నియమించడం, ఎక్కువగా మరి పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళకి బాధ్యతలను అప్పగించటం, ఇవి అన్నీ కూడా మరి చేపడుతున్నటువంటి ప్రధాని దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే ఇంకా 4 వరుసలుగా 68 కిలోమీటర్ల రహదారులు కూడా నియమించబోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే ఇచ్చారు. అయితే డీటెయిల్స్ అన్ని కూడా మనకి థర్డ్ పేజీలో ఇచ్చారు. మొత్తంగా ఏ రహదారులు ఎక్కడ ఏంటి అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం థర్డ్ పేజీలో చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ దినపత్రిక చూసుకుందాం. నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకి నమస్తే తెలంగాణలో
ఫస్ట్ ఒకరి దురాశ బీజేపీకి నిరాశ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో 1.21 లక్షల కోట్లు అంటూ 9 ఏళ్లలో పట్టణాభివృద్ధికి వెచ్చించిన నిధులు ఇవి అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఐటీ పురపాలక శాఖ మంత్రి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ అంతా కూడా ఆయన ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగింది, ఏ విధమైనటువంటి అభివృద్ధి పనులు జరిగాయి, ఇంకా ముందు 2025 నాటికి ఏ విధంగా రాష్ట్రం ఉండబోతుంది అన్నీ కూడా ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు. ఆయన్ని కూడా మనకి వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇంకా చూసినట్లయితే వైద్య విద్యలో విప్లవం సృష్టిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో మరో 8 మెడికల్ కాలేజీలు 10,000కు చేరనున్న సీట్లు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా 10,000 వరకు కూడా సీట్లు చేరే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడా జిల్లాకు మెడికల్ కాలేజీలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఎన్ని జిల్లాలు ఉన్నాయి అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లా కూడా ఏ జిల్లా పిల్లలు ఆ జిల్లాలోనే చదువుకునేటట్టుగా ఆయా ప్రతి జిల్లా కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండబోతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలకు ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం తుది వరకు కూడా చేరిన కేసీఆర్ సంకల్పం అంటూ కూడా ఇచ్చారు. 9 ఏళ్లలో 29 కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అలాగే మారుమూల ప్రాంతాలకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే విధంగా కృషి చేస్తున్నామంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి హరీష్ రావు పలు చోట్ల సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా పాలాభిషేకం చేశారు మంత్రి తన్నీర్ హరీష్ రావుకి. అలాగే కేసీఆర్కి కూడా ఈ విధమైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నటువంటి మరి మెడికల్ కాలేజెస్కి సంబంధించి అందరూ కూడా ఆయనకి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా 10,000కు చేరనున్నటువంటి సీట్ల సంఖ్య ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా అంటూ ఇచ్చారు. సో అలాగే ఇంకా మరొక వార్త మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే 2004 నుంచి 14తో పోలిస్తే ఇది 5 రెట్లు అధికంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ ప్రధాని సూచనతోనే మున్సిపల్ బంగ్లా జారీ చేశారు. ఇక శామీర్పేట్ మేడ్చల్ వైపు డబల్ డెక్కర్ ప్రైవేట్ బస్సులు కూడా అంటూ ఇచ్చారు. ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అనేక పట్టణాభివృద్ధి సంస్థలకు సంబంధించి మనకి వివరించడం జరుగుతుంది. ఇక పట్టణ అభివృద్ధికి 9 ఏళ్ల ప్రగతి నివేదికల పనులను కూడా ఆయన విడుదల చేశారు. నివేదికలు కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక మన కాడ మస్తు నైపుణ్యం కూడా ఉంది అంటూ హైదరాబాదు మనకు వనరుల రాజధానిగా ఉండబోతోంది రానున్న కాలంలో అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే అలాగే సెల్లర్స్ లాంటి డిజిటల్ రైస్ సాఫ్ట్వేర్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కంపెనీల ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ అనేక విషయాలను ఇక్కడ మనకి అనేక కంపెనీలు అనేక మంది ఇతర దేశాల నుంచి కూడా మరి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి గొప్ప ఘనత తెలంగాణ రాష్ట్రానికే ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా అసలు 9 ఏళ్లలో జరగాల్సినటువంటి అభివృద్ధి ఎంత జరగాలో అంతకు మించి జరిగింది అభివృద్ధి అంటూ కూడా ప్రతిదీ కూడా ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీ తారక రామారావు మొత్తం కూడా మనకి వివరించడం జరుగుతుంది. వాళ్ళంతా అక్కడ సంబరాలు చేసుకుంటే మెడికల్ కాలేజ్ కావచ్చు అన్ని అభివృద్ధి పనులు కావచ్చు అన్నీ కూడా తెలంగాణ ముందంజలో ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇదండి వాళ్ళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.